జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్ క్రీడలపై ప్రధానితో సంభాషణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన యానాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి అబ్దుల్ ఫరూక్ ఖాన్, జాతీయ సేవా పథకం ప్రాంతీయ సమన్వయకర్త చింతపల్లి కృష్ణ సుధాకర్, భారత క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణా కేంద్రం ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 27వ తేదీ ఉదయం యానాం ఎన్ఐసి స్టూడియోలో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని యువతను ఏకకాలంలో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెల్కమ్ టు దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎవ్రీ ఇయర్ 29th ఆగస్ట్ కి నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మనం మేజర్ ధ్యాన్ చంద్ జీ బర్త్డే అకేషన్ గా నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం త్రూఅవుట్ ద కంట్రీ. సో 29th ఆగస్ట్ రిఫరెన్స్ తీసుకొని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 27th ఆగస్ట్ 2 days బిఫోర్ 29th ఆగస్ట్ 1600 లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 1600 లొకేషన్స్ నుంచి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు స్పోర్ట్స్ డేకి సంబంధించి ఖేలో ఇండియా డైలాగ్ అనే కాన్సెప్ట్ తోని వర్చువల్లీ అందరినీ అడ్రస్ చేస్తారు. సో మనకి ప్రైమ్ లొకేషన్స్ అని కూడా కొన్ని ఉన్నాయి, టైప్ ఏ, టైప్ బి లొకేషన్స్. సో టైప్ ఏ లొకేషన్స్ అంటే టూ వే అడ్రస్సింగ్ అవుతుంది. ఎన్ఐసి హాల్ మనది యానం డిస్ట్రిక్ట్ లో ఎన్ఐసి హాల్లో మన ప్రోగ్రామ్ అనేది 27th ఆగస్ట్ కి జరుగుతుంది. సో అందులో మన స్క్రీన్ అండ్ పిఎం గారి స్క్రీన్ రెండు టూ వే కమ్యూనికేషన్ అనేది అవుతుంది. అలాగే అదర్ వన్ వే కమ్యూనికేషన్ కూడా 500 లొకేషన్స్ టైప్ ఏ టూ వే కమ్యూనికేషన్ అండ్ రిమైనింగ్ 1100 లొకేషన్స్ అనేవి టైప్ బి లొకేషన్. సో మనది టైప్ ఏ లొకేషన్ లోకి వస్తుంది యానా, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెంటర్. సో ఆ రోజు స్పోర్ట్స్ డే గురించి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ యూత్ కి అడ్రస్సింగ్ చేయడం జరుగుతుంది. సో అందరూ యూత్ అనేవారు ఇందులో ఈ ప్రోగ్రామ్ కారణంగా మోటివేట్ అవుతారు. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ యూత్ లైఫ్ లో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. సో పిఎం గారు ఆ రోజు అడ్రస్సింగ్ చేయడం వల్ల చాలా మంది యూత్ మోటివేట్ అవుతారు. నేషనల్ స్పోర్ట్స్ డే కూడా మనం మంచి అకేషన్ కాబట్టి దిస్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద యూత్ టు లిసన్ టు హిస్ వర్డ్స్ అండ్ బీ మోటివేటెడ్ ఫర్ స్పోర్ట్స్. సో ఈ ప్రోగ్రామ్ 27th కి 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 10 AM to 11:45 AM వరకు మన ఢిల్లీ నుంచి పిఎం గారి ప్రోగ్రామ్ అండ్ 11:45 నుంచి వీ విల్ బి డూయింగ్ సమ్ స్పోర్ట్స్ పర్సన్ తో ఇంటరాక్షన్ అనేది మేము ఎన్ఎస్సి హాల్లో చేయడం జరుగుతుంది. దిస్ ప్రోగ్రామ్ ఈస్ కలెక్టివ్లీ ఆర్గనైజ్డ్ బై మై భారత్, ఎన్ఎస్ఎస్ అండ్ సాయి. సో థ్యాంక్ యూ. అందరూ ఇందులో మీరు మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థాపకంగా నిర్వహిస్తున్నటువంటి నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించుకుని 27వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీసీ ద్వారా భారతదేశంలో ఉండేటువంటి యువత అందరూ కూడా స్పోర్ట్స్ వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అందరూ జయప్రదం చేయాలి. పూర్వం ప్రతి ఎడ్యుకేషన్ సెక్టర్ మ్యాక్సిమం అంతా గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. ప్రస్తుత కాలం ఏంటంటే 60% పైనే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అందుచేత ప్రైవేట్లో ఉండేటువంటి స్కూల్స్లో స్పోర్ట్స్ని అంతగా తీసుకోకుండా కేవలం ర్యాంక్స్ వరకునే వాళ్ళు పరిమితం అయిపోయి ఉండటంతో మ్యాక్సిమం పిల్లలు చదువు, ఉద్యోగం అంతవరకు చూసుకుంటూ వాళ్ళు ఒక భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ ఫిట్నెస్ గురించి కానీ ఆలోచన అటు పిల్లలు కానీ వాళ్ళని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించేటువంటి అధికారులకు కానీ ఈ యొక్క స్పృహ లేదు. కనుక ఈ స్పృహను తీసుకురావాలి అంటే తప్పనిసరిగా యువతని మేల్కొల్పాలంటే ఇటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఘనంగా జరగాలి. పెద్ద స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలి. కనుక యానంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్లో ఉండేటువంటి యువత, ఎన్ఎస్ఎస్ ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తప్పనిసరిగా మై భారత్ వారు, ఎన్ఎస్ఎస్ వారు, సాయి వారు ముగ్గురు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి సహకరించవలసిందిగా తండోపతండాలుగా పిల్లలందరూ వచ్చి సహకరించవలసిందిగా కోరుతూ స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్ఎస్ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఘనంగా నిర్వహించుకోవడానికి మనకి ఇది ఒక సదవకాశం. ఈ స్పోర్ట్స్ డే అనేది మనకి అందరికీ కూడా క్రీడా స్ఫూర్తిని కల్పించాలని,
ఒక వయసు వారనే కాదు, ఈ క్రీడలు అనేది వయసుకి పరిమితం లేదు. ఒక వయసు వారని కాకుండా అన్ని వయసుల వారు కూడా ఈ క్రీడల్లో పాల్గొని ఫిట్ ఇండియా అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దృఢ సంకల్పంతో మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఫిట్ ఇండియా మూవ్మెంట్ ని నెలకొల్పారు. అదేవిధంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే కి సందర్భంగా కొన్ని ఈవెంట్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. వాకింగ్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, అలా డిఫరెంట్ కేటగిరీస్, అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అలాగే ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటర్ పీపుల్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఫిట్ ఇండియా మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఓన్లీ ఇక్కడ వరకే నేర్చుకోవడం అనేది కాకుండా ఇంకా బయట నుంచి కూడా ఎవరైతే మనకి ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని కూడా ఇక్కడికి పిలిపించి, మనకి స్పోర్ట్స్ అనేది అందని థింగ్ కాదు, బట్ వీ కెన్ డెఫినెట్లీ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ స్పోర్ట్స్ అని వాళ్ళకి తెలియజేయడానికి బయట నుంచి కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ పర్సన్ కూడా తీసుకుని రావడం జరుగుతూ ఉంది. 27వ తారీఖున ఆ ప్రోగ్రామ్ పురస్కరించుకొని పిఎం నరేంద్ర మోడీ గారి యొక్క ఈ స్పీచ్ తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. అంటే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్, మంచి నేషనల్ మెడలిస్ట్, టాప్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన స్పోర్ట్స్ పిల్లలతోటి ఇంటరాక్ట్ చేయడానికి ఇది ఒక సదవకాశం అన్నమాట. సో దీన్ని అందరూ కూడా, మీడియా మిత్రులందరూ, అలానే మన వ్యానం వాసులు అందరూ కూడా దయచేసి దీన్ని జయప్రదం చేసి ఈ క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.